అది ఫస్ట్ ఇప్పుడు రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు కదా, అందులో తను నాకు డెమోన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పారు. కానీ దివ్యల మాధురి బయటకు రాగానే వేరేలా మాట్లాడారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు చౌదరి బయటకు వచ్చేయడం నేనైతే చాలా బాధపడ్డాను. ఒక తెలుగు వ్యక్తిగా తెలుగు వాళ్ళు అసలు లోపల అక్కడ ఉంచడం లేదు. సంజనాను ఉంచారు, రీతు చౌదరిని బయటికి పంపించేశారు. సంజనాకి ఎక్కువ ఓటింగ్ ఉందా, రీతు చౌదరికి ఎక్కువ ఓటింగ్ ఉందా? రీతు చౌదరి. మాధురి దివ్యల మాధురిని చూస్తే నాకైతే ఒక పూలందేవి, ఒక సీఎం జయలలిత, ఒక ఇందిరా గాంధీ కనిపించారు. ఎందుకంటే ఆమెలో అంతటి పోరాట ప్రతిమ ఉంది. ప్రతి ఒక్క దాన్ని ఆమె క్వశ్చన్ చేసేది. ఆమెను ఎందుకు బయట పంపించారు? ఇప్పుడు రీతు చౌదరి అంటే అసలు ఎంత అందగత్తి, ఆమె కోసమే యూత్ చూస్తున్నారు. ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సర, ఒక మోనాలిసా లాగా ఆమె కూడా అందగత్తి. కుర్రకారంతా ఎంతో ఉత్సాహపడతారు. ఆమెను ఎందుకు బయట పంపించారు? ఆమెకి ఎక్కువ ఓటింగ్ ఉందా, సంజనాకి ఎక్కువ ఓటింగ్ ఉందా? నలుగురు పేర్లు అనుకున్నారు, భరణి, సుమన్ శెట్టి గారు, ఇంకా సంజన, రీతు. వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. కానీ లాస్ట్కి వస్తే లాస్ట్ మూమెంట్లో రీతుని బయటకు పంపించారు. అంటే ఇది డిజర్వింగ్ ఏనా? పాలిటిక్స్ అన్ఫెయిర్ అంటాను. ఎందుకంటే ఓటింగ్ ఒకసారి చెక్ చేసుకోండి, రీతు చౌదరికి చాలా ఎక్కువ ఉంది సంజన కంటే. మరి ఈమెను ఎందుకు పంపించారంటే తెలుగు వాళ్ళు అక్కడ ఉండకూడదు, తెలుగు మహిళలు విన్ కాకూడదు. ఇంకా ఎవరున్నారు తెలుగు మహిళలు? దమ్ము శ్రీజ ఎంత బాగా ఆడేది, ఆమెను బయటకు తోస్తారు. దివ్యల మాధురిని తోస్తారు, రీతు చౌదరిని తోస్తారు. ఆ కన్నడ గాస్నే ఉంచుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నిఖిల్ గౌడ ఆయనకి ఇచ్చారు ట్రోఫీ. ఈ సంవత్సరం కూడా ఆమెకి ఇచ్చేస్తారేమో తనుజాకి, నాకైతే డౌట్గా ఉంది. ఇప్పుడు ఈ లవ్వులు కొవ్వులు ఇవేవి కాదమ్మా పాపము. ఎవరైనా వెళ్ళేది ఏంటంటే కొంచెం డబ్బులు సంపాదించుకుందాం, కొంచెం ఫేమ్ సంపాదించుకుందాం అని వెళ్తారు. బయటకు వచ్చినాక ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళదే. రీతు చౌదరి బయట నాకు తెలుసు, ఆమె చాలా ఫేమస్ కదా. ఆమె ఒక యాంకర్గా, ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా, తెలుగు తమిళ సినిమాలో కూడా యాక్ట్ చేసింది ఆమె. ఒక ఆర్టిస్ట్గా ఆమెకు మంచి పేరు ఉంది, అందగత్తి కూడా. అట్లాంటి వాళ్ళు ఉంటే యూత్ అంతా చూస్తారు. ఇప్పుడు పడిపోయింది కదా రేటింగ్ ఆమె వచ్చేసిన తర్వాత. ఇప్పుడు అందరికంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా రీతు చౌదరి తీసుకుంటుంది అని అన్నారు. అంటే తను డిజర్వింగ్ కాబట్టే కదా ఎక్కువ రెమ్యునరేషన్ నుంచి పెట్టుకున్నారు ఇన్ని రోజులు. కానీ లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి టాప్ 5లో కూడా లేకుండా పంపించేశారు. ఇది ఎంతవరకు డిజర్వింగ్ అంటారు? ఆమె ఖమ్మం అమ్మాయి, తెలుగు అమ్మాయి, మెయిన్ తెలుగు అమ్మాయి అదే మైనస్ అయింది. రెమ్యునరేషన్లు ఏమి ఇస్తారు? తక్కువ ఇస్తారు. నెలకు నాకు తెలిసి 1,50,000, నెలకు అంటున్నాను సారీ, వారానికి 1,50,000 ఇస్తారు. ఆమె బయట ఉంటే ఒక ఈవెంట్కి వెళ్తే 50,000-60,000 తెచ్చుకుంటుంది రోజుకి. సో వారం 60,000 ఇంటూ 7 ఎంత? ఒక 5 లక్షల దాకా సంపాదించుకోదా? సారీ 5 లక్షలు, 3-4 లక్షల దాకా సంపాదించుకుంటుంది. 60,000 అంటే 6 ఏళ్ళు అంతే, 3 to 4 lakh వరకు సంపాదించుకుంటుంది. అదొక ఇన్కమ్ కాదు. కాకపోతే బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఆమె కోరిక, వెళ్ళింది అంతవరకే. కానీ ఎనీవే నేను చెప్పేది ఫైనల్గా ఒకటే, ఇట్ ఈజ్ అన్ఫేర్. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి అసలు ఆమె ఉండడమే కదా వీళ్ళు వెలుగులోకి వచ్చారు. కళ్యాణ్ కానీ, మ్యాన్ పవన్ కానీ అంతే కదా. ఆమె లేకపోతే వాళ్ళు వస్తారా బయటికి? వాళ్ళు రాటు తెలియరు కూడా. ఈమెతో లవ్ ట్రాక్లు అన్నీ చేసినాక నేనైతే చాలా బాధపడ్డాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు రావాలని కోరుకున్నాను మొదటి నుంచి మహిళలు. ఇప్పుడు దాకా ఈ 9 సీజన్లు, ఒక్క సీజన్లో కూడా ఏ మహిళ రాలేదు. కొంతమంది అయితే ఫైనలిస్టుల వరకు వెళ్ళారు, సెకండ్ ప్లేస్ వరకు వెళ్ళారు. శ్రీముఖి యాంకర్ కావచ్చు, గీతా మాధురి సింగర్ కావచ్చు. మరి ఇప్పుడు తెలుగు వాళ్ళు బయటికి తోచడం నేనైతే చాలా బాధపడ్డాను. అయితే తనుజానే విన్నర్ అనేసి చెప్తున్నారు. మీ దృష్టిలో విన్నర్ ఎవరంటారు? ఎందుకంటే ఆమె మా టీవీ దత్తపుత్రిక కదా, తెలుగు అమ్మాయి కూడా కాదు. తెలుగు అమ్మాయి అయితే విన్నర్గా ఇవ్వరు. ఇంకా ఎవరు విన్నర్ అని తెలీదు. నాకు తెలిసి ఎమ్మాన్యుయల్ కానీ, సుమన్ శెట్టి కానీ, జవాన్ కానీ, కళ్యాణ్ కానీ అవుతారని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు 90 days అయింది, ఇంకో 10 రోజులు ఉండి చూడాలి మనం. థ్యాంక్ యూ.